నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవర్ మాస్ సినిమా. ఈ సినిమా తర్వాత విశ్వసేనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ పెరుగుతుంది. అంటే మనం ఒక క్లాస్ హీరోనే చూసాము, దీంట్లో ఒక మాస్ హీరోని చూస్తాము ఈ సినిమాలో. ఓవర్ మాస్, మామూలు ఓవర్ మాస్ కాదు. మనకి రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ ఇలాంటి వాళ్ళు చేస్తే ఏ విధంగా అయితే ఓవర్ మాస్ సినిమా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. నాకు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్, రెండో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఈ సినిమాని చూస్తే. నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. బాలకృష్ణ గారి సాంగ్స్ కూడా ఉన్నాయి, తర్వాత సీనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే చాలా దగ్గర కూడా ఫైట్స్ కానీ, ఆయన చెప్పే డైలాగ్ విధానం కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని గుర్తు చేసే విధంగా అయితే నాకు అనిపించింది. ఇంకొక సింహాద్రి టైప్లో అయితే ఇది, ఆ సింహాద్రిలో ఎలాగైతే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ విధంగా ఇందులో విశ్వసేన చేయడం అనేది జరిగింది. నాకైతే మాత్రం సినిమా మాత్రం ఓవర్ మాస్గా నచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్, ఎగ్జామ్స్ తర్వాత ఒక మంచి మాస్ మసాలా ఉన్న సినిమా ఇది మనకి గ్యాంగ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీరు అందరూ చూడండి. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తమైన, అంటే మీరు ఊహించిన దానికంటే 200% ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ యావరేజ్, ఎబో యావరేజ్, టోటల్గా హిట్ సినిమా. సో ఫస్ట్ హాఫ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే. ఒక విశ్వసేంది విశ్వరూపం చూసాం ఈ సినిమాలో. నేను అసలు ఊహించలేదు ఎంత బాగా చేస్తాడు. మాస్ ఇమేజ్ అంటే మాస్ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఆసామాసే కాదు. అలాంటిది ఇంత బాగా చేస్తాడు. నాకు నిజంగా చెప్పాలంటే బిఫోర్ సినిమాల కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది, మనోడు యాక్షన్. సో అందరికీ నచ్చే విధంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ చెప్పాల్సింది అంజలి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత అమ్మాయి హీరోయిన్గా, మెయిన్గా హీరోయిన్గా చేసేదానికంటే కూడా చాలా గొప్ప క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఒక పిల్లరు ఈ సినిమాకి చాలా పునాది లాంటి క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా చేసింది. తర్వాత హీరోయిన్ నేహ కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తర్వాత అన్నింటికీ మించి ఏంటంటే డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడు. అతనికి ఇచ్చిన నమ్మకాన్ని మాత్రం కాపాడుకున్నాడు అనిపించింది.